జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. స్టార్ట్ చేశారా అండి? ఇంకా లేదండి, మీరు వచ్చాక స్టార్ట్ చేద్దామని. నా కోసం ఆగొద్దని చెప్పాను కదండి. పోనీ మీరే చేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఛాన్స్ నాకే ఇస్తున్నారా? మీ తర్వాతే నా చాయిస్. ఇంతకీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వెయిట్ చేస్తున్నారు. నా కోసమా? కాదు, గొడవ కోసం. అయితే మనమే స్టార్ట్ చేద్దాం. వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం? పదండి. ఎప్పుడొచ్చారన్నయ్య? మధ్యాహ్నమే వచ్చాం అభి. మీరు వస్తున్నట్టు ఒక మాట చెప్పుంటే అందరం కలిసే వచ్చేవాళ్ళం కదా అభి. మీరు వస్తారని మాకు తెలియదు కదన్నయ్య. మీకు ఈ ప్లాన్ ఉందని మీరు మాతో చెప్పలేదు కదా. ప్లాన్ అంటున్నాడేంటి వీడు? కొంపతీసి పొలం అమ్ముతున్నట్టు అభికి తెలిసిపోయిందా? ఎక్కువ ఆలోచించకండి అన్నయ్య. టేక్ ఇట్ ఈజీ. ఎలాగో అంతా వచ్చారు కదా, ఏదున్నా చూసుకుందాం. అఖిల్, జర్నీ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. నో స్పీడ్ బ్రేకర్స్, నో యూటర్న్స్, నో షిఫ్టింగ్స్, నో బ్రేక్ డౌన్. హ్యాపీ జర్నీ. నేను నీ లైఫ్ జర్నీ గురించి అడగలేదు తమ్ముడు, కార్ జర్నీ గురించి అడిగాను. లైఫ్ అంత సాఫీగా రోడ్డు ఉండదు కదా. రోడ్డు మీద గుంతలుంటాయి, మలుపులుంటాయి, ఎత్తుపల్లాలుంటాయి, అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అవేవీ లేకుండా సేఫ్గా వచ్చారా? పక్కా ప్లాన్తో వచ్చుంటే సేఫ్గానే వచ్చుంటారులే. ఇతను దేని గురించి అంటున్నాడు? కొత్తగా మాట్లాడుతున్నాడేంటి? ఏమా హారిక, నన్ను చూసి కూడా పలకరించలేదే? మీ గెటప్ చూసి ఎవరూ పాలేరనుకున్నాను బావగారు, మీరని అనుకోలేదు. ఇది పాలేరు వేషం కాదమ్మా, నీకు 3 పూట్ల భోజనం పెట్టే రైతు వేషం. ఈ రైతు ఆ పొలం లేదనుకో, అందరూ పస్తుండాల్సిందే, ఆకలితో చావాల్సిందే. మీ ఫ్యాక్టరీలో వస్తువు అది వస్తువులను తయారు చేస్తుందే తప్ప అన్నాన్ని కాదు. అన్నం బదులు గడ్డి తిని బతకడానికి మనం పశువులం కాదు కదా. ఏంటత్తయ్య, నేను చెప్పింది నిజమే కదా? నన్ను అడుగుతావేంట్రా అబే? నాకేం తెలుసు? గడ్డి తిని బతికే మనుషులు కూడా ఉన్నారని నీకు కూడా తెలుసు కదా అత్తయ్య. ఆస్తి కోసం, డబ్బు కోసం, పగ కోసం బుద్ధి గడ్డి తినే మనుషులు ఎంతోమంది ఉన్నారు కదా అత్తయ్య. ఏమో అబే, నేనైతే అలాంటిదాన్ని కాదు. నన్ను వాళ్ళ గురించి అడక్కు. అడగకుండా మీరు చెప్పరు కదా అత్తయ్య. వీడేంటి అందరి మీద అలా విరుచుకు పడుతున్నాడు?
ఏమైంది వీడికి? అభి ఎంతసేపు అయిందొచ్చి? మేము ముందే వచ్చామమ్మా. మీరే మా తర్వాత వచ్చారు. నేనడుగుతోంది పొలం నుంచి ఎప్పుడొచ్చావు అని. అయినా పనివాళ్ళుండగా నువ్వెందుకు పొలానికి వెళ్ళావభి? మన పొలంలో మనం పనిచేస్తే తప్పేంటమ్మా? రేపటి నుంచి అన్నయ్య అఖిల్ కూడా పొలం పనికొస్తారు. మా ఆయనతో పొలం పని చేయిస్తారా? చిన్నప్పుడు మా ఆయన, మీ ఆయన, అభి అందరూ పొలం పని చేసేవారు హారిక. వాళ్ళకి వ్యవసాయం కొత్త కాదు. అయితే మాత్రం ఇప్పుడు ఆ పనులు చేయడం ఏంటి? ఆయన అవన్నీ ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. ఏం అఖిల్, పొలం పనులు మర్చిపోయావా? అన్నయ్య, మీరు మర్చిపోయారా? అందుకు అవకాశమే లేదు. ఒక్కసారి నేర్చుకున్నది ఎప్పుడూ మర్చిపోను. చేప ఈత మర్చిపోతుందా? పక్షులు ఎగరడం మర్చిపోతున్నాయి. కావాలంటే పొలానికి హారిక, నువ్వు కూడా రామ్మా. నీ కళ్ళతో నువ్వు చూద్దువు గాని. వసుగారు, వంట అయిందా? అయిందండి. అయితే వడ్డించండి. రండి రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.